హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేత్రయక్స్ డెవలపర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరొక ఫీచర్ గురించి తెలుసుకుందాం. దీనికంటే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియోలో కరెన్సీ కన్వర్టర్ అనే మరో ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా నేత్ర ప్లస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కొరకు కింద ఇవ్వబడిన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ క్లిక్ చేసి లేదా ప్లేస్టోర్లో నేత్ర ప్లస్ అనే సెర్చ్ చేసిన ఈ అప్లికేషన్ వస్తుంది. టాపిక్లో భాగంగా నేత్ర కరెన్సీ కన్వర్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. దీన్ని క్లిక్ చేస్తున్నాం. నేత్ర ప్లస్ AI విజన్ ఫర్ బ్లైండ్. ముందుగా దీనిలో ఏమేమి ఆప్షన్లు ఉన్నాయో రైట్ స్వైప్ చేసుకుంటూ తెలుసుకుందాం. కరెన్సీ కన్వర్టర్ హెడ్డింగ్ కరెన్సీ కన్వర్టర్, సెట్టింగ్స్ ఎంటర్ అమౌంట్ 1.00 ఎడిట్ బాక్స్. అమౌంట్ ఇక్కడ మనం ఏ కరెన్సీ నుంచి మార్చుకోవాలో అక్కడ ఆ అమౌంట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫ్రమ్ కరెన్సీ సోర్స్ కరెన్సీ యునైటెడ్ స్టేట్స్ డాలర్, డబుల్ ట్యాప్ టు చేంజ్. యునైటెడ్ స్టేట్స్ అని ఉంది, ఆటోమేటిక్గా అమెరికా డాలర్ సెలెక్ట్ అయి ఉంటుంది. స్వాప్ కరెన్సీ టు కరెన్సీ, టార్గెట్ కరెన్సీ ఇండియన్ రూపీ, డబుల్ ట్యాప్ టు చేంజ్. టార్గెట్ కరెన్సీ అంటే ఇక్కడ ఇండియా సెలెక్ట్ అయి ఉంటుంది. డిఫాల్ట్గా అమెరికా నుండి ఇండియన్ రూపీకి కన్వర్ట్ చేసుకోవడానికి డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. కింద కన్వర్ట్ బటన్ కొట్టగానే కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకదాన్ని అమెరికా డాలర్ నుంచి ఇండియాకి ఎలా కరెన్సీ కన్వర్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. 1.00 ఎడిట్ బాక్స్. టాప్లో ఎడిట్ బాక్స్ ఉంటుంది. అక్కడ నేను షోయింగ్ నంబర్ 2 1 నేను $1 అని క్లిక్ చేస్తున్నా. 1 అని ఎంటర్ చేయడం జరిగింది. ఎడిటింగ్ 1 ఫ్రమ్ కరెన్సీ సోర్స్ కరెన్సీ యునైటెడ్ స్టేట్స్ డాలర్, డబుల్ ట్యాప్ టు చేంజ్. స్టేట్స్ నుంచి ఇండియన్ కాబట్టి దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇంకా మరో చాలా దేశాలు ఉండడం జరుగుతుంది. అదే మీ ఏ దేశం కరెన్సీ మార్చుకోవాలనుకుంటున్నారో ఆ దేశం క్లిక్ చేసి మార్చుకోవచ్చు. స్వాప్ కరెన్సీ టార్గెట్ కన్వర్ట్. చివరలో కన్వర్టింగ్ అని ఉంది, నేను క్లిక్ చేస్తున్నా. కన్వర్షన్ రిజల్ట్ 1.0 యునైటెడ్ స్టేట్స్ డాలర్ ఈక్వల్స్ 92.04 ఇండియన్ రూపీ. లాస్ట్ అప్డేటెడ్ ఆన్ March 11th 9:33. డబుల్ ట్యాప్ టు హియర్ అగైన్. నేను $1 నుండి ఇండియన్ రూపీ ఎంత అని ఎంటర్ చేయడం జరిగింది. అక్కడ $1 అన్నప్పుడు 92 రూపాయల 4 పైసలని పైన చెప్పడం జరిగింది. కన్వర్షన్ రిజల్ట్ ఎడిట్ ఫ్రమ్ సోర్స్ స్వాప్ ఎడిటింగ్ 1 కన్వర్షన్ రిజల్ట్ 1.0 యునైటెడ్ స్టేట్స్ డాలర్ ఈక్వల్స్ 92.04 ఇండియన్ రూపీ. లాస్ట్ అప్డేటెడ్ ఆన్ March 11th 9:33. డబుల్ ట్యాప్ టు హియర్ అగైన్. పైన ఎయిట్ బాక్స్ పక్కనే మనం కన్వర్ట్ కొట్టగానే పైన చూపేయడం జరుగుతుంది. దీన్ని క్లిక్ చేస్తే అది రీడ్ చేయడం కూడా జరుగుతుంది. ఒకసారి రీడ్ చేస్తా చూద్దాం. From currency conversion result 1.0 United States dollar equals 92.04 Indian rupee. ఇది $1 $92.04 చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ఒక కరెన్సీ నుంచి మరో కరెన్సీకి ఎంత విలువ ఉంటుందో తెలుసుకోవచ్చు. ఎడిట్ ఎంటర్ సెట్టింగ్స్. దీనిలో సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. దీనిలో ఏముందో చూద్దాం. కీబోర్డ్ హిట్ కన్వర్టర్ సెట్ డిఫాల్ట్ బేస్ కరెన్సీ USD. డిఫాల్ట్గా USD అని సెలెక్ట్ చేయడం జరిగింది అని ఇక్కడ సెట్టింగ్స్లో ఉంది. డిఫాల్ట్ టార్గెట్ కరెన్సీ INR. డిఫాల్ట్ టార్గెట్ కరెన్సీ ఇది మనం సెట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఆప్షన్స్ ఆన్ ఆటో రిఫ్రెష్ రేట్ ఇది మనం ఆన్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది. ఆఫ్ ఎనేబుల్ టెక్స్ట్ టు స్పీచ్. ఆడ రిజల్ట్ వచ్చిన దాని మీద మళ్ళీ క్లిక్ చేసినప్పుడు అది TTS ద్వారా మనకు రీడ్ చేయడం జరుగుతుంది. ఇలాగ రీడ్ చేయలేదు ఎందుకంటే ఇది ఆఫ్లో ఉంది. డెసిమల్ టిక్డ్ 2 టిక్డ్ 2 నాట్ టిక్డ్ 3 నాట్ టిక్డ్ 4. నావిగేట్ అప్ కన్వర్టర్ సెట్టింగ్స్ డిఫాల్ట్ బేస్ కరెన్సీ USD. డిఫాల్ట్ టార్గెట్ INR. ఈ విధంగా డిఫాల్ట్ కరెన్సీ అని ఈ విధంగా ఉంటుంది. ఇలా మనం ఒక నేత్ర ప్లస్ AI విజన్ ఫర్ బ్లైండ్ షోయింగ్ నంబర్ కీబోర్డ్.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోను ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఏమైనా ఫీడ్బ్యాక్ కొరకు మెయిల్ చేసి తెలియజేయవచ్చు లేదా కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.